లీడర్లంతా ఒక లెక్క, తాను ఒక్కడు ఒక లెక్క అన్నట్టే చేస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. సినిమాలల్లో సంపాదించుకున్నట్టే సారు రాజకీయాలలో కూడా పతరా గట్టినే సంపాదించుకుంటుండు. ఇట్లనే మొన్న మాన్యం అడవుల పొంటి తిరిగి గిరిజన బిడ్డలతోని కాల్చి మెల్చి కూర్చొని ఆడి పాడి మంచి మంచి శుద్ధులు చెప్పిండు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే చిన్న చిన్న ఊర్లకు రోడ్ల ఇంచు ఇగ్రం చేసిండు. ఇక చూడుర్రి, అప్పుడే పనులు కూడా చాలైనాయి. అడవి బిడ్డలతోని ఆటపాటలు, నడమ నడమ డైలాగులు, జోగులేసి నవ్విచ్చుడు. గిట్ల మొన్న 3 దినాలు అరకు పాడేరు అడవుల పొంటి తిరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పబ్లిక్ ల పతార గట్టిగానే పెంచుకున్నాడు. కొండలు గుట్టల మీద ఉండే గూడెం పబ్లిక్ కష్టాలు ఎట్లుంటాయో, ఎంత తిప్పల పడతారో తెలుసుకొని ఇంకే సారు కూడా చెప్పులు లేకుండా కిలోమీటర్ దూరం బురదలను నడిచిండు. గిరిజన బిడ్డలకు డోలీ కష్టాలు లేకుండా చేస్తానని మాటిచ్చిండు. అట్లా ఇక సారు మాటిచ్చిండో లేదో ఇప్పటికే పనులు చాలా అయినాయట. అల్లూరి జిల్లాలో ఉన్న అరకులోయ నియోజకవర్గంలో మర్రిపుట్టు కాడ నుంచి సంతబయలు దాకా అప్పుడే 2 కిలోమీటర్ల తార్ రోడ్డు వేసిండ్రు. అగ చూడర్రే, ఇప్పటి సంది పబ్లిక్ రయ్య పోవచ్చు. గిదే రోడ్డు ఇది వరకు ఆగం ఉండేది. బండ్లు తిరగరాక పబ్లిక్ నడుచుకుంటూనే పోయేటోళ్ళు. అసొంటిది ఇప్పుడు కొత్తగా రోడ్డు అయింది. డిప్యూటీ సీఎం ఆఫీసోళ్ళు ఈ ముచ్చటను ఇంటర్నెట్ గుట్లే రాసిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు పవనాలు సార్ అన్నట్టు రాసుకొచ్చిండ్రు. అంతేకాదు, గుట్టల మీద ఉంటున్న గూడెం జనాల కోసం కూడా రోడ్లే ఇస్తాం, ఎన్ని కోట్లన్న ఖర్చు అయితమాయా అన్నట్టు మొన్ననే చెప్పిండు పవనాలు సారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల 9 గిరిజన గూడాలకు రోడ్లు వేసేందుకు దగ్గర 50 కోట్లతోని అన్ని దిక్కులా చెక్కుబండలు బాతిచ్చిండు. ఆ పనులు కూడా జల్దిగానే చాలు చేస్తారట. గిరిజన బిడ్డలు గంజాయి సాగు చేసి జైలు పాలు కాకుండా వాళ్ళ కొరకు వేరే బతుకు తెరువు కూడా చూపిస్తారట. ఏమైతే గాని ఉప ముఖ్యమంత్రి సార్ వచ్చి ఇట్లా చెప్పిపోయిండో లేదో అప్పుడే పనులు చాలా అవుతున్నాయి, రోడ్లు పడుతున్నాయి అని పబ్లిక్ సంబరపడుతున్నారట ఇప్పుడు.